దేవుడి దగ్గర ఆన్సరు ఉండదు. ఎన్ని కోట్ల 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 సంవత్సరాల నుంచి అసలు ఉన్నాడంటేనే అసలు అంతము లేనిది. అంటే అప్పటి నుంచి ఉన్నాడంటే ఆ తర్వాత మళ్ళా ప్రశ్న వస్తుంది. అవునా కదా? 16 సంవత్సరాల నుంచి ఉన్నాడన్నాం అనుకోండి, అంటే అంతకుముందు అనే ప్రశ్న వస్తుంది. అందుకనే దీనికి అంతము లేదు అనమాట. అందుకే ఈ ప్రశ్నలు మనకి అందుపడవు. బైబిల్లో చాలా విషయాలు ప్రపంచంలో ఉన్న మేధావులు కూడా అర్థం కాలేదు. అందుకనే దైవ విషయంలోనికి చాలామందికి అర్థం కాక నాస్తికత్వంలో వెళ్ళిపోయిన వారు కొంతమంది ఎవరి ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి వారు చేసుకుంటూ ఆలోచించేవారు కొంతమంది ఉన్నారు. ద్వితీయోపదేశకాండంలోని 29వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడిన వెళ్ళప్పుడు మనకు మన సంతతి వారి వదును. అనగా ఇప్పుడున్న గతించిన తరానికి, ఇప్పుడున్న తరానికి, ఇక రాబోయిన తరానికి కూడా మనమేయు మన సంపద వారి. అనగా ఈ గ్రంథం రాసినప్పుడు వారు ఉన్నారు. మన తర్వాత రాబోయే తరానికి కూడా దేవుడు ఏదైతే బయలుపరిచాడో అవే మనకి. మిగతా విషయాలు మనం ప్రశ్నించడానికి, మిగతా విషయాల గురించి ఆలోచించడానికి అది నీకు అనవసరం. కొంతమంది వితంతువాదులు దేవుడు ఉన్నాడని చూపించి అంటారు. నాస్తికులు ఏంటంటే కనిపించిందని నమ్ముతారు, కనిపించిందని నమ్మరు. కనిపించిందని ఉన్నదంటారు, కనిపించలేదు లేదంటారు. కాబట్టి దేవుడు అంటే కనిపించడు కాబట్టి దేవుడు లేడు అంటారు అన్నమాట. మనకి ఈ సృష్టిలో కనిపించినవి చాలా ఉన్నాయి. దేవుడు దృష్టిలో కనిపించినవి చాలా ఉన్నాయి. మరి అవన్నీ కనిపించకపోయినా ఉన్నవాడు నమ్ముతున్నాం. అలాగే దేవుడు కూడా ఉన్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకి మనకు ఆన్సర్ దొరకదు. ఇక అది అనవసరమైన విషయం. దేవుడు ఇచ్చిన గ్రంథము చాలు. నీకు ఎంతకన్నా ఎక్కువ తెలుసుకుందాం అనుకున్నా అది ఆయాసం దొరకమే కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. తెలుసుకోవడానికే మన జీవితం సరిపోదు. ఈ 66 పుస్తకాల గ్రంథాన్నే మనం పరిశీలన చేయడానికి, పరిశోధించడానికి, తెలుసుకోవడానికే మన జీవితం సరిపోదు. ఇంకా రహస్యాలు తెలుసుకోవడానికి మనకు అవసరం లేదు. కాబట్టి దేవుడు వాటిని ఏదైతే బయలుపరిచాడో అది మీకు మీ సంతతికి చాలు. రహస్యాలన్నీ కూడా ఎవరికి? అందుకే యువభక్తుడు కూడా 11 ఏళ్ళు చూస్తే 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు గుణాంశములను నీవు తెలుసుకొనగలవా? మనకెక్కడది? మన జ్ఞానము సముద్రంలోని నీటి పొడుగంతా, ఆయన్ని మహాసముద్రం అంతా. అంతట జ్ఞానిని మనం పరిశోధించడానికి, పరిశీలించడానికి, పరీక్షించడానికి, తెలుసుకోవడానికి ఈ మానవ మేధస్సుకి కానీ, ఈ మానవ జ్ఞానాన్ని కానీ అందనది. అందుకని కొన్ని రహస్యాలుగా ఉండిపోతాయి మనకు అనవసరమైన విషయాలు. అయితే ఇక్కడ చదువుకున్న లేఖనాన్ని మనం గమనించినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. అక్కడ ఆగండి. ఇప్పుడు భూమిని నిరాకారంగా ఉంది, ఏ ఆకారం లేదు. ఈ భూమి ఎక్కడుందంట? చీకటి అగాధ జలము పైన. చీకటి అగాధ జలముల పైన అంటే భూమి నీళ్ళలో ఉంది.
నీళ్ళలో నేలలో ఉంది. నేల పైన చీకటి ఉంది. ఆ చీకటి పైన అగాధ జలములు ఉన్నాయి. ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. అర్థమైంది మీకండి? భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. ఈ భూమి ఏమో నేలలో ఉంది. ఇంకా నేలలో భూమి అంటే అంత ఏముంటుంది? చీకటి ఉంది. ఆ చీకటి పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఈ ప్రశ్నకి సరైన అవగాహన చాలా మందికి లేకపోవచ్చు. కానీ మొట్టమొదటిగా దేవుడు ఈ సృష్టిని సృష్టించింది నీ కోసం నా కోసం కాదు, దేవదూతల కోసం. ఎవరి కోసం? దేవదూతల కోసం. కాబట్టి దేవదూతలకి నీరు అక్కర్లేదు, పంటలు అక్కర్లేదు, భోజనాలు అక్కర్లేదు, వంటలు అక్కర్లేదు. అందుకనే వారికి చెట్లు పుట్లు ఏవి కూడా లేవు. అందుకని దేవుడు ఏం చేశాడు? నిరాకారంగా చేశాడు. ఏ ఆకారం లేని భూమిగా చేశాడు. అయితే దేవునికి వ్యతిరేకమైన దిశలో దేవదూతలు ప్రయత్నించినప్పుడు, ఉదాహరణకి దేవుడి దగ్గర ముఖ్యమైన ముగ్గురు దేవదూతలు, ఒకనొక దూతలోని ముగ్గురు. ఒకరేమో సమాచారానికి, ఒకరేమో యుద్ధానికి, ఒకరేమో సంగీతానికి. అయితే సమాచారానికి ఎవరు? గాబ్రియేల్. వెరీ గుడ్. యుద్ధానికి ఎవరు? మికాయేల్. ఇంకా సంగీతానికి ఎవరు? లూసిఫర్. ఇక్కడ లూసి అనగా వెలుగు అని అర్థం. ఈ లూసిఫర్ అంటే వీరు న్యాయకత్వం వహించే దేవదూతలు. వీరి వెనకత్వ కోటానుకోట్లో దేవదూతలు ఉంటారు. దేవుణ్ణి పాడుతూ కొనియాడుతూ దేవుడు సృష్టించే విషయంలోనే లూసిఫర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ అగ్రస్థానంలో ఉన్న లూసిఫర్ ఒక చిన్న గర్వించి మనసులో అనుకున్నాడు, నేను కూడా ఆయన స్థాయి చేరాలా, నేను కూడా ఆనందం పొందుకోవాలి అని. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అధికారం ఏంటంటే ఆరాధింపబడడం. అయితే దెయ్యాలకు కానీ దేవతలు కానీ వాళ్ళకు ఉన్న కోరికలు ఏంటంటే దేవుని స్థానాన్ని దొంగిలించి దేవుళ్ళలాగే మేము కూడా ఆరాధింపబడాలని ఆలోచన. అందుకనే మనుషులు మోసగిస్తూ వారు ఏం చేస్తారంటే ఈ ఆరాధన చేయించుకుంటారు. చాలామంది మనుషులే మొక్కుకుంటారు. మన దేశంలో చాలా దౌర్భాగ్యం వచ్చింది. బట్టలేని బాబాలు, బట్టలున్న బాబాలు, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళు మళ్ళాగే పుట్టారు, మళ్ళాగే తింటారు, మళ్ళాగే తెచ్చుకుంటారు. వాళ్ళు దేవుళ్ళు ఎందుకు అవుతారని అవగాహన కూడా లేకుండా మనుషులు మొక్కేవాళ్ళు, కొన్ని దేవతల పేరు చెప్పుకొని వాటిని మొక్కేవాళ్ళు. ఇలాగా దైవత్వానికి ఒక అవగాహన లేని సమాజము మన దేశంలో ఉంది. అయితే ఇక్కడ అపవాదపు ఆలోచన అంటే దేవుడితో సమానంగా ఉండాలని. దేవుడితో ఎందుకని? ఈ కోటాను కోట్ల దూతలు దేవుణ్ణి నిత్యము స్తుతిస్తున్నాయి. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఆ స్థాయిలోకి వెళ్ళాలని అపవాదక ఆలోచన. అందుకే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు, నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేల మట్టము వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. మనస్సులో బయట కూడా చెప్పలేదు. ఎప్పుడైతే నిరాకారమైన ఈ భూమిలోని ఈ కోటాకోట్ల దూతలు
దేవుని శుద్ధిస్తూ ఉండగా ఈ లూసిఫర్ అనే వ్యక్తి మనసులో అనుకున్నాడంట, నేను కూడా దేవుడితో సమానంగా ఉండాలని. వాడి కోరిక మొదటి నుంచి ఏంటి? దేవుడితో సమానంగా ఉండాలి, ఆరాధింపబడాలని. అందుకే యేసుక్రీస్తు ప్రభు శరీరానికి భూమి మీదకి వచ్చినప్పుడు అపవాది శోధిస్తూ ఏమంటే, నీవు నాకు మొక్కిన ఎడలా, ఏంటి, నీవు నాకు మొక్కిన ఎడలా ఏం చేస్తాడంట? ఈ సర్వలోకం అంతా ఇచ్చేస్తాడంట. సర్వలోకం అంతా ఇచ్చేస్తాడంట. అంటే ఏది గొప్ప? ఈ సర్వలోకం గొప్ప, ఆలోచన గొప్ప, ఆరాధించడమే గొప్ప. అందుకే సృష్టికర్త అయిన దేవుని, భూమి ఆకాశం సృష్టించిన దేవుని తప్ప ఎవరు పడితే వారిని మొక్కికూడదు, ఎవరు పడితే వారు సాగిలా పడకూడదు. ఇప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుని తప్ప ఎవరిని మొక్కకూడదని ప్రభు అంటారు. ఇక్కడ విషయాన్ని మనం చూసినట్లయితే, దేవుడు మొట్టమొదటిగా భూమి ఆకాశాన్ని సృష్టించాడు. అది నిరాకారంగా శూన్యంగా ఉంది. దేవదూత ఎప్పుడైతే, అనగా లూసిఫర్ అనే ఆ దేవదూత ఎప్పుడైతే పాపం చేసిందో ఆ లూసిఫర్ను త్రోసివేశాడు దేవుడు. త్రోసివేసినప్పుడు ఈ భూమితో సహా ఎందులోకి వెళ్ళిపోయారు? సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఎందులోకి వెళ్ళిపోయారు? సముద్రంలోకి. అంటే లూసిఫర్తో పాటు ఒక్కడే రాలేదు, ఆయనతో పాటు కోటానుకోట అనుచరులు కూడా వచ్చారు. ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు దేవుడు మనసులో మాటను గుర్తించాడు. మనసులో మాటను గుర్తించాడు. లూసిఫర్ లీడర్ కాబట్టి లూసిఫర్ అనుసరులుగా ఈ దేవతలందరూ ఉండేవారు. దేవుడు లూసిఫర్ ఒక మనసును తెలుసుకొని, తన మనసులో ఆలోచన తెలుసుకొని లూసిఫర్ను దేవుడు త్రోసివేశాడు. దేవుడు త్రోసివేయగానే మిగతా దూతలందరూ కలిపి ఏం చేశారంటే దేవుడిని ఒప్పుపెట్టారు. అంటే ఎంత మంచివాడు, ఎంత సంగీత విద్వాంసుడు, దేవుని మెప్పుకునేవాడు, అలాంటి ఇతరుని దేవుడు అన్యాయంగా త్రోసివేశాడు అని వారు కూడా కొంతమంది మనసులో అనుకున్నారు. అనుకున్న వారందరూ కూడా వారు అనుసరిగా మారిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. ఎవరితోటి? లూసిఫర్ అనే దేవదూత వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కలిసి భూమిలోని పడ్డారు. ఆ భూమి సముద్రంతో అనగా నీరుతో నిండి ఉన్నది. సముద్రంలో అనకూడదు, నీరుతో నిండి ఉన్నది. అదంతా చీకటి అయిపోయింది. అదంతా చీకటి అయిపోయింది. ఇప్పుడు ఆ చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అంటే ఇప్పుడు మరొక ప్రశ్న వస్తుంది, ఏంటంటే చీకటి గొప్ప, వెలుగు గొప్ప అని. ఏది గొప్ప? వెలుగు కదా. దేవుడు చీకటి ఉన్నాడా, వెలుగై ఉన్నాడా? మరి వెలుగై ఉంటే అక్కడ చీకటి ఉందా, లేకపోతే వెలుగుందా? చీకటే ఉంది. చీకటి ఉన్నా, దేవుడు చీకటిలో ఉన్నా, ఆ చీకటి దేవుడిలోకి ఈ సమంతైనా ప్రవేశించదు. నిజంగా మన వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఎంత మాత్రము లేదు అంటే అర్థం ఏంటి? ఆయన కూడా చీకటిలో ఉన్నాడు, కానీ ఆ చీకటి ఎంత మాత్రము కూడా మీకు అర్థమైంది మాట. నేను బొట్టులో పడిపోయాను కానీ పాస్టర్ గారు అసలు ఎంతైనా అంటుకోలేదు. అది దేవుడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు, కానీ చీకటి ఆయనలో లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏమాత్రం కూడా లేదు. అంటే
ఆయన కూడా చీకటిలో ఉన్నాడు, కానీ చీకటి ఎంత మాత్రం ఆయనలోకి రాలేదు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ చీకటి నుంచి వెలుగును ప్రకాశింపజేయడానికి అప్పుడు వెలుగు కలుగునుగా అన్నాడు. అప్పుడు ఏమైంది? వెలుగు కలిగింది. అప్పుడు రీసర్క్యులేషన్ చేశాడు దేవుడు సృష్టిని. నిరాకారంగా ఉన్న సృష్టిని ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు చెట్లు, పుట్లు, పక్షులు, జంతువులు, మనుషులు, అలాగ సృష్టి క్రమము 6 దినాల్లో మనం చూస్తాం. అప్పుడు ఆ భూమి నిరాకారమైన భూమికి ఏమొచ్చింది? ఇప్పుడు ఆకారం వచ్చింది. ఇప్పుడు నిరాకారమైన భూమికి ఆకారం చేయవలసిన పని ఏమొచ్చింది దేవుడికి అంటే అది నీ కొరకు, నా కొరకు. ఇప్పుడు అపవాది త్రోసివేయబడిన తర్వాత ఆడు సైలెంట్గా లేడు. ఎందుకంటే వాడు కూడా ఒక శక్తి. దేవుడనే ఆ పదానికి మనం ఒక శక్తి అనే దానికి దేవుడిని పేరు పెట్టుకున్నాం, అంటే ఒక పవర్. ఇప్పుడు అపవాది కూడా ఒక చీకటి శక్తి. దేవుడు వెలుగైతే చీకటి అపవాది ఒక శక్తి. అయితే వెలుగు దగ్గర చీకటి ఏమాత్రం కూడా నిలవలేదు. అయితే చీకటి కూడా ఒక శక్తే, చీకటి కూడా ఒక శక్తి. అయితే ఈ చీకటి ఎప్పటి నుంచి ఉంది అంటే దీనికి ఆన్సర్ మన దగ్గర ఉండదు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అనే దానికి సమాధానం లేదు. దేవుడితో పాటు వెలుగైన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఆ వెలుగుతో పాటు చీకటి ఉంది. ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పటి నుంచో అది మనకి ఆ రహస్యం మనకి తెలియదు. కాబట్టి దానికోసం మనం ఆలోచించవలసిన అవసరం లేదు. అందుకే యోగభక్తులు అంటాడు, చీకటిలో ఉడుకుపట్టు నీకు తెలుసా అంటారు. ఆ మాట చదువుతారు అక్కడ యోగ గ్రంథంలోని 12వ అధ్యాయము 22వ వచనం. ఇది కాక ఇంకో వచనం ఉంటుంది, చీకటి యొక్క ఉనికి పట్టు. వెలుగు నివసించు చోట నాకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది అసలు చీకటి ఉనికి పట్టు అంటే ఆరంభం ఎక్కడ, ప్రారంభం ఎక్కడ, దాని మూలస్థానం ఎక్కడ అని భావం వస్తుంది. కానీ దాని ఉనికి పట్టు నీకు తెలుసా? యెషయా గ్రంథము 45:7 కూడా మనం చూసినట్లయితే 45:7, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను నేనే. వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయువాడను అనగా ఇప్పుడు వెలుగుకి చీకటికి అధిపతి ఎవరు? దేవుడే. అందుకని చీకటికి అధిపతి ఆయన అయినప్పుడు కూడా ఆయన లేదు, చీకటి లేదు, ఆయన వెలుగు ఉన్నాడు. అయితే చీకటిలో సంచరించిన ఈ లూసిఫర్ తన అనుచరులతోటి ఇప్పుడు దేవుడి దగ్గర ఒక ఛాలెంజ్ జరిగింది. అది బైబిల్లో లేదు, కానీ నా యొక్క ఆలోచన. ఎందుకంటే నిరాకారం ఉన్న భూమికి ఆకారం కలిగించవలసిన అవసరం ఎందుకు వచ్చింది దేవునికి? దానికి ఏదో కారణం ఉంటుంది కదా. ఆ కారణం ఎవరంటే మనమే. ఎందుకంటే ఆకారం చేసిన తర్వాత చివరిగా మనిషిని, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలోని ఒక ప్లాన్ వేసుకున్నాం, ఇలా ఇల్లు కట్టుకోవాలని. ఆ ఇల్లంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఇంటిలోకి ప్రవేశిస్తాం. అలాగే మనిషి కోసము ఈ భూమి నివాస యోగ్యంగా దేవుడు చేయాలనుకున్నాడు. కాబట్టి
ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ భూమిని మళ్ళా రీసైక్లింగ్ చేసి అవన్నీ కూడా చీకటి వేరుపరుస్తూ ఆ విత్తనాలు ఇచ్చే మొక్కలు, చెట్లు, పర్వతాలు, పక్షులు, మృగాలు, జంతువులు, చివరిగా అందులో నుంచి సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా కలుగు చేసి చివరగా ఇదంతా ఎవరి కోసము? మన కోసం, మనుషుల కోసం. ఇల్లంతా అయిన తర్వాత చివరిగా ఎవరు వెళ్తారు? మనుషులే. ఎవరైతే పట్టుకున్నారో వారు వెళ్తారు. ఎవరైతే పట్టుకున్నారో వారు వెళ్తారు. అలాగే ఇది ఎవరి కోసం దేవుడు చేశాడంటే నీ కోసం, నా కోసం చేశాడు కాబట్టి అప్పుడు ఆ మనుషుని శుభ్రంగా చేశాడు దేవుడు. చేసి అక్కడ ఏదోనని ఒక తోట వేసి ఆ తోటలోనే అనేక పర్వృక్షాలు పెట్టి అందులోని తినకూడనది ఒకటి దేవుడు పెట్టాడు. అది తింటే చచ్చిపోతాం, తినకపోతే బతికిపోతాం కాదు. ఇక్కడ దేవుని ఒక మాట వినుట. పాపంగా అర్థమేంటి? పాపంగా అర్థమేంటి? ఆజ్ఞను అతిక్రమించితే పాపం. అది మొదటి యోహాను పత్రికలో మనం చూసినట్లయితే పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించితే పాపం అనే సంగతి మనం తెలుసుకోవాలి. తీసారా? తెలుసుకున్నారా? మూడవ వచనం 4 చదివేది. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించుము. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించుము. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఇక్కడ దేవుని మాట వినాలి. ఇక్కడ ఏంటి? దేవుని మాట వినాలి. ఇది దేవుడు ఒక ఛాలెంజ్. అపవాదం ఏంటి? నీ మాట కాకుండా నా మాట క్రియేట్ చేసుకుంటానన్నాడు అపవాద ఛాలెంజ్. అందుకని ఇప్పుడు ఈ ఛాలెంజ్ జరగాలంటే ఏం కావాలా? మనుషులు ఉండాలి కదా. ఇప్పుడు ఒక 2 దేశాలు ఫుట్బాల్ మ్యాచో లేకపోతే కబడ్డీయో లేకపోతే క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి. వాళ్ళు మీరు ఆడాలంటే మళ్ళీ క్రికెట్ ఆడాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏం కావాలన్నా? బ్యాట్, వికెట్లు, బాల్ అని కావాలా? అవి లేకుండా అవుతాయి అవ్వదు కదా. అలాగే ఇప్పుడు అపవాది మాట నెగ్గాలన్నా దేవుడి మాట నెగ్గాలన్నా ఆ నెగ్గించే వారు ఎవరు? మనుషులు కదా. అప్పుడు మనుషులు పుట్టించాలి. అందుకని దేవుడు నిరాకారమైన భూమికి ఆకారం కలిగించి అందులో సమస్తాన్ని సమకూర్చి అప్పుడు మనిషిని చేసి మనిషిని అందులో పెట్టాడు. పెట్టి నా మాట విను, ఇలా ఉంటావు, నా మాట వినకపోతే అపవాద సంబంధం అయిపోతావు, అంటే చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. కానీ అపవాద ఛాలెంజ్ ఏంటి? దేవుని మాటను నెరవేర్చకుండా, దేవుని కార్యాలను జరిగించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవింపు చేయడమే అపవాద యొక్క పని. అందుకని దేవుని ఆజ్ఞని మీరినట్లు ఆదాము ప్రేరేపించుంటాడు. కానీ ఆదాము మోసపోలేదు. కానీ అవేమైంది? మోసపోయింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. ఆ విధంగా లోకానికి పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత దేవుడు మనిషిని విడిచిపెట్టలేదు. కానీ మనిషిని ఏదైనా రక్షించాలని అక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తూ ఈ విశ్వమంతా నిండించి చివరికి ప్రపంచమంతా ప్రజలతో నిండుతూ ఉండగా అపవాది ఏం చేశాడంటే అక్కడితో ఆగిపోకుండా అనేక రూపాలుగా అనేక రీతిగా ఆయన ఆరాధన స్థలాన్ని పెంచుకుంటూ వచ్చాడు. అక్కడ ఆ గుడి, ఇక్కడ ఈ గుడి, అక్కడ ఎల్లమ్మ, ఇక్కడ పొల్లమ్మ, అక్కడ ఆ దేవుడు, ఈ దేవుడు, ఇలా అనుకుంటూ ప్రపంచం అంతా ఏం చేశాడు? విపరీతమైన విగ్రహాలన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు పూజింపబడడం అనేది ఈ ప్రపంచంలో పెద్ద అధికారం అన్నమాట. నేను దేవుడితో వ్యక్తులు అనుకోండి. నా దగ్గరికి ఎవరితో చెప్పాను? ప్రధానమంత్రి వస్తాడు కదా. ప్రధానమంత్రి నా కాలు పట్టుకోవాలంటే నేను ఎక్కువ ప్రధానమంత్రి ఎక్కువ కదా. అలాగే
సాయి బతుకున్నప్పుడు ఈ మన దేశ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వెళ్ళేవారు, పాలు ముఖ్యవారు అనుకునే ఏది జరగలేదు, చచ్చిపోయాడు. దేవుడు కాదు కదా. అంటే పూజింపబడడం అనేది ప్రపంచంలో అతి పెద్ద అధికారం. పూజింపబడడం అనేది అతి పెద్ద అధికారం. అదే దేవుడు నుంచి, అందుకే దేవుడు అంటాడు, నాకు చెందవలసిన మహిమను నేను ఎవరికి చెందలేవను అంటాడు. కాబట్టి ఇక్కడ ఈ నిరాకారమైన భూమిని దేవుడు ఆకారంగా ఎందుకు చేశాడంటే, దేవునికి అపవాదికి ఆ ఒప్పందంలోని ఎవరు గెలుస్తారు, ఎవరి మాట నెగ్గుతుంది అనే విషయంలోనే ఇప్పుడు మానవుడు చేయవలసిన అవసరత ఏర్పడింది. అందుకనే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దర్శించాడు. దేవతల పోలిక కాదు, జంతువుల పోలిక కాదు, చెట్ల పోలిక కాదు, ఆయన పోలిక చొప్పునే. కాబట్టి ఆయన పోలిక చొప్పున మనిషి ఆయన ఆజ్ఞను అతిక్రమించాడు. పాపం వల్ల అర్థమైంది, ఆజ్ఞను అతిక్రమించితే పాపం. ఆ పాపానికి వచ్చే జీవితము మరణం. అది ఆదిలోనే దేవుడు పాపం వస్తే మరణం వస్తుందని చెప్పాడు. మరణము మనిషి తెలుసుకున్నాడు. దేవుడు ఇచ్చింది కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ 2వ వచనము మీకు అర్థమైన అనుకుంటాను. చీకటిగా జనుల పైన పంపేయను, దేవుని ఆత్మ జనుల పైన అల్లాడుచుండెను. దేవుడు ఆయన చీకటి నుంచి వెలుగులోనికి, ఆ జలాల్లో వెలుగుపోయిన సృష్టిని మళ్ళా పైకి తీసుకొచ్చి, అందుకని ఇక్కడ మీరు చదువుతూ ఉంటుంటే కొన్ని సృజించను, కొన్ని కలుగు చేసను. సృజించను అనగా కలుగు చేసినాక అన్నింటికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు నిరాకారంగా ఉన్నప్పుడు ఏమి లేవు, చెట్లు లేవు, తర్వాత వృక్షాలు లేవు, జంతువులు లేవు, మనుషులు లేవు. అందుకే సృజించిన అంటారు. మిగతా వాటిని ఉంటుంది కలుగు చేసినాడు. అంటే ఆవిడ ఉన్నాయి కాబట్టి భూమి కలుగు చేశాడు. సూర్యుడు ఉన్నాడు, అప్పటికే చెట్లు ఉన్నాడు, నీరుంది, వాటిని సృజించలేదు, కలుగు చేశాడు. ఏమి సృజించాడు ఆయన? పోయిన వారు చెప్పాను కదా, ఏది సృజించాడు? మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. స్టార్టింగ్ అది నిరాకారంగాను